E.V. Ramaswamy also made a statement that to eradicate caste discrimination, it was necessary to burn pictures of Nehru and Gandhi, as well as the Constitution of India. If these measures did not yield results, he asserted that Brahmins should be physically attacked and their homes should be burned. EVR ఈ వీడియో విన్నారు కదా. ఈవి రామస్వామి గారు ఎంతవరకు దిగజారాడంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ని తీసేయాలంటే కనుక జవహర్లాల్ నెహ్రూ గాంధీ గారి చిత్రపటాలు తగలబెట్టాలి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని తగలబెట్టాలి. వీటన్నిటి వల్ల కూడా క్యాస్ట్ నిర్మూలన కాకపోతే కనుక బ్రాహ్మణుల్ని ప్రత్యక్షంగా పట్టుకుని కొట్టి చంపాలి అని మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే 1957 తంజావూరులో కన్వెన్షన్ అయిన తర్వాత అందులో బ్రాహ్మణుల పట్ల ఎంత అసహ్యంగా మాట్లాడాడంటే ఆ కన్వెన్షన్ అయిపోయిన తర్వాత మరుసటి నాటి నుంచి ఒక 2 నెలల పాటు బ్రాహ్మణుల పిలకలు కొయ్యటం, వాళ్ళకున్న యజ్ఞోపవీతాలు కొట్టడం, తీసేయటం, ఫిజికల్గా కొట్టడం, ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే బ్రాహ్మణులందరూ ఈ రూరల్ ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణులందరూ పలాయనం చిత్తగించారు. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ తమిళనాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీ వెళ్ళారు, కలకత్తా వెళ్ళారు, బొంబాయి వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు. ఏ పట్టణాల్లో పేరు మార్చుకునో వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ ఉనికిని వాళ్ళు దాచుకుని బతుకుతే చాలన్నట్టుగా పారిపోయిన సందర్భాలు మనందరికీ తెలుసు. The exodus of the Brahmin community from Madras Presidency and subsequently in Tamil Nadu is an unsung story with nobody having captured it properly. And nobody has an idea as to what has happened. మీ అందరికీ తెలియదు, చాలా కొద్ది మందికి తెలిసి ఈ విషయం. ఇది అయిన తర్వాత 67లో డిఎంకే వాళ్ళు రాజ్యం వచ్చినప్పుడు ఫస్ట్ టైం డిఎంకే కరుణానిధి గారి ఆధ్వర్యంలో వాడు రాజ్యం తీసుకున్నప్పుడు అక్కడ జరిగిన అల్లర్లు మళ్ళా ఇంకొక రౌండ్ ఆఫ్ పలాయనం. 67లో మళ్ళీ ఇంకొకసారి బ్రాహ్మణులు ఇబ్బంది పెడుతూ ఉంటే గ్రామాల నుంచి పట్టణాల నుంచి పరిగెత్తుకుని వీడు మళ్ళీ బతుకు జీవుడు అంటూ బ్రాహ్మణులు పారిపోయిన దాఖలాలు హిస్టరీలోకి వెళ్ళి తొంగి చూస్తే మనకి తెలుస్తుంది.